సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టు దూరేది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యము చేతనే ఈ ప్రపంచమంతా ఈరోజు నిలబడి ఉన్నది. ఈ వాక్యము చేతనే మనమందరము కూడా బ్రతుకుచున్నాం. ఈ వాక్యము బ్రతికించిద్దండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి పెద్దలు ఉన్నారు. ఏం పేరు సార్ మీ పేరు? అంజయ్య గారు. ఎన్ని సంవత్సరాలండి మీకు? 80 సంవత్సరాలు. ధన్యులు. దేవునికి స్తోత్రం. మీకండి? 75 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి మరి పెద్దలు మన మధ్యలో ఉన్నారు. మనము 80 సంవత్సరాల వరకు జీవించగలమా? డౌట్ కదండి. పూర్వకాలంలో బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క బిడ్డలు ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. తెలుసా అండి? ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు జీవించాడు. ఈ ప్రపంచంలో అత్యధిక ఆయువు కలిగినటువంటి వ్యక్తి మెతుసెల. ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళందరూ కూడా 800 సంవత్సరాలు, 777 సంవత్సరాలు, 960 సంవత్సరాలు. నోవాహు 960 సంవత్సరాలు జీవించాడు. మెతుసెల 969 సంవత్సరాలు జీవించారు. వీళ్ళందరూ కూడా 5వ అధ్యాయం మీరు చదువుకుంటే అక్కడ 100 సంవత్సరాలు జీవించారండి. మన పూర్వీకులైనటువంటి ఆదాము మొదలుకొని మన పెద్దలందరూ కూడా, ఈ బైబిల్లో రాయబడినటువంటి పెద్దలందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అట్లా జీవించారు. ఈ జీవిత కాలము తగ్గుకుంటూ వచ్చిందండి. 100 సంవత్సరాలు జీవించినటువంటి మానవుడు ఈ తగ్గుకుంటూ ఎందుకు వచ్చాడు? ఎందుకు ఇప్పుడు 80 సంవత్సరాలు ఎక్కువ? దేవునికి స్తోత్రం కదండి. 80 సంవత్సరాలు అంటే అంజయ్య గారిని మనం అబ్బా అంటాం, మెచ్చుకోవాలి. ఎందుకంటే వారు మరి తిన్నటువంటి మరి భోజనం కదా, వారు జీవించినటువంటి విధానం, ఇదంతా చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది పిల్లరా. మరి ఈ యొక్క 100 సంవత్సరాలు జీవించినటువంటి మానవుడు నోవాహు టయానికి వచ్చేసరికి దేవుడు ఈ యొక్క 100 సంవత్సరాలని ఎంతగా చేశాడో తెలుసా అండి? 120 సంవత్సరాలుగా చేశాడు. 6వ అధ్యాయం 3వ వచనం చదివితే ఆదికాండము 6:3లో ఈ మాట రాయబడి ఉన్నది. మీరు ఒకసారి చూసుకోండి. 120 సంవత్సరాలు. మరి 969 సంవత్సరాలు ఎక్కడ? 120కి వచ్చింది. పడిపోయింది జీవితకాలం. ఏమైందండి? పడిపోయింది జీవితకాలం. ఆ తర్వాత మనము చూసినట్లయితే పిల్లరా, కీర్తన భాగం 90వ అధ్యాయముకి వచ్చేసరికి 70-80 సంవత్సరాలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చిందండి? 969 సంవత్సరాల నుంచి 120కి దేవుడు ఆయువుని కుదించేశాడు. ఆ తర్వాత 120 సంవత్సరాల నుంచి ఏమంటున్నాడండి? 90వ కీర్తన భాగం 10వ వచనాన్ని మనం చదివితే మన ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ప్రయాసము, ఆయాసమే, దుఃఖమే. అంటే 80 సంవత్సరాలు జీవిస్తున్నటువంటి వ్యక్తి ఆయాసముతోటి, దుఃఖముతోటి, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని జీవించాల్సిందే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనాకారుడి టైంలో 70-80 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చిందండి? మన ఆయువు ఇప్పుడు ఎంతకు వచ్చిందండి? 40 కదా. మరి 60 జీవిస్తే ఎక్కువ అన్నట్టుగానే ఉన్నది. దేవునికి స్తోత్రం.
యవనస్తులే చనిపోతున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే ప్రియులారా, నోవాహు దినాలలో దేవుడు ఈ ప్రపంచాన్ని ముంచివేశాడు. అంతకంటే ఘోరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. కానీ దేవుడు ఇప్పుడు జలప్రలయాన్ని రప్పించి ప్రపంచాన్ని ముంచివేయచ్చు కదా అనుకోవచ్చు మీరు. ఇప్పుడు కృపాకాలం. యేసుక్రీస్తు మన పాపముల కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకోసమే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపించాడు. ఈ ప్రపంచాన్ని నాశనము చేయకుండా, ఈ ప్రపంచాన్ని జలప్రలయంతో ముంచివేయకుండా దేవుడు కాపాడటం కోసమే తన ఏకైక పుత్రుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి పంపించాడు. ఆయననే మన పాపముల కోసం చంపాడు. ఆయననే మన అతిక్రమముల కోసం బాధ పెట్టాడు. ఆయన శరీరం అంతా చీల్చబడ్డది, ఆయన రక్తం అంతా కార్చబడ్డది. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన చంపబడ్డాడు. సమాధిని 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. సమాధిని గెలిచి తిరిగి లేచిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారండి? మున్నయ్య గారు చనిపోయారు, సమాధిలో ఉన్నారు కదండి. సమాధిలోనే ఉన్నారు. ఎప్పుడు లేస్తారు? యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు నూతన శరీరములతోటి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చనిపోయిన వాళ్ళందరూ కూడా మనకంటే ముందుగా వాళ్ళే తిరిగి లేస్తారు. సమాధులన్నీ కూడా తెరవబడతాయి. ఆ నిరీక్షణతోటే క్రైస్తవ జనాంగం అంతా కూడా నిరీక్షించాలి, ఎదురు చూడాలి. యేసుక్రీస్తు నీ ప్రభువుగా అంగీకరించు, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించు. యేసుక్రీస్తే నీ దేవుడై ఉండాలి, యేసుక్రీస్తే నీకు ప్రభు అయి ఉండాలి, యేసుక్రీస్తే నీకు రక్షకుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనను నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇదే దేవుని యొక్క సువార్త. దేవునికి స్తోత్రం. ఇదే దేవుని యొక్క సువార్త పిల్లారా. ఇక్కడ మరి మున్నయ్య గారు లేరు, కానీ వారి కుటుంబస్తులు ఉన్నారు కదండి. మరి కుటుంబం ఉన్నది, మరి బుజ్జక్క కూడా ఇక్కడే ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఉపేంద్ర ఉన్నాడు, మరి పల్లవి ఉన్నది, గోపమ్మ, పండు ఇక్కడనే ఉన్నది. కుటుంబం అంతా మరి వచ్చినటువంటి బంధువులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి మీలో రక్షణ పొందిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? రక్షణ పొందాలి. ఎందుకంటే ఆ యొక్క టార్చరు ఎక్కడ వేయబడతామో తెలుసా అండి? నరకములో. అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే ఏంటో తెలుసా అండి? అంటే శ్రమలే ఎప్పుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం నూనెలో, వెంకన్న గారికి బాగా తెలుసు, వంటలు చేసే వెంకన్న గారికి, నూనెలో మరి బజ్జీ లేపినప్పుడు ఆ బజ్జీ ఎంత బాధపడుతుంది కదా. ఎర్రగాయంత వరకు తీయడు, బజ్జీని ఎర్రగాయంత వరకు తీయడు. ఎర్రగైన తర్వాతనే దానికి విమోచన వచ్చింది అనమాట. ఆ అగ్నిగుండంలో వేయబడిన తర్వాత అక్కడి నుంచి తీసేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ శరీరం మనకు ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ శరీరం మనకు ఉండదు, కానీ నూతన శరీరం దేవుని చేత ఇయ్యబడిద్ది మనకి. నూతన శరీరాన్ని మనం ధరిస్తాము. మన ఆత్మ ఆ అగ్నిగుండంలోకి వేయబడిద్ది. క్రీస్తుని నమ్మకుంటే, క్రీస్తుని ప్రభువుగా అంగీకరించుకుంటే ఇది సత్యం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క మాటను బట్టి, బైబిల్ గ్రంథాన్ని బట్టి మేము బోధిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా నా యొక్క మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకు అనంటే, రక్షణ పొందిన వారు త్వరితంగా బాప్తిసం తీసుకోండి, ప్రభువులోకి రండి. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు రేపు సాక్ష్యం చెప్తాయి. అగో పాలరత్నం గారు మీకు బోధించాడు, కానీ మీరు వినలేదు అని రాళ్ళు సాక్ష్యం చెప్తాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేయండి,
వాక్యాన్ని చదవండి, దేవుణ్ణి వదిలిపెట్టద్దు. ఈ లోకములో నీకు ఏది ఉన్నా లేకున్నా కానీ ప్రపంచంలో యేసు ప్రభువు నీకు ప్రభువుగా ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే మనకి హృదయ ప్రభు. కాబట్టి ప్రియులారా, మరి మనమందరం కూడా విశ్వసించుదాం. ఈ కుటుంబానికి దేవుడు రక్షణను, మరి రక్షణ ప్రణాళికను సిద్ధం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ, అదేవిధంగా మరి మున్నయ్య గారి మరి ఆత్మకు శాంతించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి.